ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల చవితి మనకి ఆగస్టు 15 లేక ఆగస్టు 16న ఏ డేట్లో జరుపుకోవాలి? గర్భదోషాలు తొలగించి సంతాన భాగ్యం కలిగించే నాగుల చవితి రోజున ఏ నైవేద్యం సమర్పించాలి? పూజా విధానం ఏ విధంగా? అదేవిధంగా ఉపవాస నియమాల గురించి ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి అంటే 4వ రోజున ఈ నాగుల చవితి పండుగను జరుపుకుంటారండి. నాగ చతుర్థి తర్వాత నాగపంచమి మరియు నాగసాకి పండుగలను కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైనటువంటి నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తాం. నాగుల చవితి రోజున ఊర్లో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టలు లేదా ఊరి బయట ఉన్నటువంటి పుట్టల్లో పాలు పోస్తారండి. పుట్టలో పాలు పోయడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ నాగుల చవితి సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారు. పురాణాల ప్రకారం నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయండి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకు శేషుడుగా తోడుకుంటాడు కాబట్టి ఈ చవితి రోజున భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారు. కుజదోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలే చెబుతున్నాయి. ఇంతటి విశేషమైనటువంటి ఈ నాగుల చవితి పండుగ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో మనకి ఏ డేట్లో జరుపుకోవాలో చూద్దామండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం. చవితి తిథి 2026 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ శనివారం రోజు సాయంత్రం 5:29 ప్రారంభమై ఆగస్టు 16వ తేదీ ఆదివారం సాయంత్రం 4:52 వరకు ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం చూసుకుంటే ఆగస్టు 16వ తేదీ ఉదయం సూర్యోదయ వేళలో మనకి చవితి తిథి ఉన్నందువలన 2026 సంవత్సరం ఆగస్టు 16వ తేదీన ఆదివారం రోజున నాగుల చవితిని జరుపుకోవాలి అండి. 2026 సంవత్సరం ఆగస్టు 17వ తేదీ సోమవారం రోజున నాగపంచమిని జరుపుకుంటాము. నాగుల చవితి పూజా విధానం అండి. ఈ శ్రావణ మాసంలో జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసినా లేదా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసినా కూడా సమస్త నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. జంట నాగుల విగ్రహాలకు పూజ చేస్తే రాహుకేతు దోషాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయండి. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలంటి స్నానం చేయాలి. ఆ తర్వాత జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం నిర్వహించుకోవాలండి. ఆ తర్వాత శుభ్రంగా నీటితో విగ్రహాలను కడగాలి. తర్వాత పసుపు కలిపిన నీటితో, కుంకుమ కలిపిన నీటితో జంట నాగుల విగ్రహాలకు అభిషేకం నిర్వహించాలి. ఆ తర్వాత మరోసారి నీళ్లతో కడగాలి. ఆ తర్వాత ఆ విగ్రహాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పత్తిని తీసుకొని వస్త్రాలంగా చేసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టాలండి. ఆ తర్వాత ఈ వస్త్రాన్ని జంట నాగుల విగ్రహాలకు అలంకరించాలి. అనంతరం ఆ విగ్రహాల వద్ద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలండి. 9 ఒత్తులు ఎందుకంటే అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబల, శంఖపాల, దాత్రరాష్ట్ర, తక్షక, కాళీయ అని నాగదేవతలు 9 రకాలు ఉంటారు. ఆ 9 నాగదేవతలకు సంకేతంగా 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి. జంట నాగుల విగ్రహాల తోక దగ్గర సువాసన కలిగినటువంటి పూలను అలంకరించి జిల్లేడు ఆకులు నైవేద్యాన్ని సమర్పించాలండి. వీలైతే ఆ విగ్రహాల చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు చేసుకోవాలి. జంట నాగుల విగ్రహాల వద్ద ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పుట్ట దగ్గర పూజ ఏ విధంగా చేయాలో చూద్దాం. తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసిన తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. బియ్యం పిండితో ముగ్గు వేయాలండి. ఆ తర్వాత పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించి పుట్టపై కొద్దిగా బియ్యం పిండి, పసుపు, కుంకుమ చల్లాలి. వీలైతే ఆ బియ్యం పిండి, బెల్లం తురుము, పచ్చి ఆవు పాలు కలిపి ఒక ముద్దలాగా చేసి సర్పం ఆకారంలో చిన్న పడగను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పడగను తమలపాకులో పెట్టి పుట్ట మీద ఉంచాలి. ఆ తర్వాత పుట్ట చుట్టూ పువ్వులను అలంకరించుకోవాలండి. పుట్ట దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. తర్వాత చలిమిడి లేదా చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కొద్దిగా పుట్టపన్ను తీసుకుని చెవులకు, కంఠానికి పెట్టుకుని ఇంటికి తిరిగి రావాలి. పుట్టలో పాలు పోస్తూ పఠించవలసినటువంటి శ్లోకం అండి.
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. ఈ శ్లోకాన్ని చదువుతూ పుట్టలో పాలు పోయాలండి. నాగుల చవితి రోజున పూజలో నాగరాజు స్వామికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు: బెల్లం బియ్య పిండితో చేసే చలిమిడి, నువ్వుల ఉండలు, వీటిని చిమ్మిరని కూడా అంటామండి, పాలు పెరుగును, అరటి జామ మొదలైనటువంటిని పండ్లను సమర్పించాలి. తాంబూలంగా తమలపాకులు వక్కలను కూడా నివేదించాలండి. నాగుల చవితి రోజున ఉపవాస నియమాలు: ఈ రోజున పూజ పూర్తయిన తర్వాత నివేదించిన ప్రసాదంతో ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాస విధానం అన్నది కొందరి కుటుంబ ఆచారాలను బట్టి కూడా ఉంటుందండి. కొందరు పూర్తి నిరాహారంగా ఉంటే మరికొందరు పాలు పండ్లు లాంటి పలహారాన్ని తీసుకుంటారు. సంతాన భాగ్యం లేనివారు నాగుల చవితి పండుగ రోజున నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఈ నాగదేవతలను ఆరాధించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి గర్భదోషాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుందండి. 2026 సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెలలో వస్తున్నటువంటి నాగుల చవితి పండుగను గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.